విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఇద్దరూ గొడవ పడ్డారు. వచ్చి ఈ లాడ్జిలో ఎందుకున్నావు? ఇంకెక్కడికి వెళ్ళమంటావు? మా ఇంటికి వెళితే ఇంటికి తాళం పెట్టుంది. 4-5 రోజుల క్రితం అమ్మా నాన్న ఊరికి వెళ్ళారట. నా దగ్గరికి రావాల్సింది. ఎవరికి ఇబ్బంది కలిగించదలుచుకోలేదురా చెంబు. సరే, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒక బతుకు తెరువు చూసుకోవాలిగా. చూసుకోవాల్సింది బతుకు తెరువు కాదు, మళ్ళీ మీరిద్దరూ కలుసుకునే దారి. మళ్ళీ రోజు మొహం చూడవా? నెవర్. బాబాయ్, నువ్వింకా ఆవేశంలోనే ఉన్నావు. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాసేపు మర్చిపోయి రెస్ట్ తీసుకో. నా బతుక్కి విశ్రాంతి అనేది ఎక్కడుందిరా? నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా? రోజుని కలుస్తాను. కలిసి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంత రిస్క్ ఏం తీసుకునక్కర్లేదు. కాసేపు నాతో ఉండు చాలు. లేదు బాబాయ్, జరగకూడదు ఏదో జరుగుతోంది. దాన్ని ఈ దశలోనే ఆపాలి, లేకపోతే ఫ్రెండ్షిప్ అనే మాటకి విలువ లేకుండా పోతుంది. వస్తాను. మేడం, మీరు మరోలా అనుకోకపోతే నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. లక్ష్మీదేవి గారి విషయంలో ఏమిటి? అదే, ఆ లక్ష్మి విషయంలో మనం పొరపాటు చేశామేమో అనిపిస్తోంది. పొరపాట్లు చేయడానికి, తప్పటడుగులు వేయడానికి మనమేం బజారు మనుషులం కాదు. ఒకసారి స్థిమితంగా లక్ష్మి గురించి ఆలోచించండి మేడం. లుక్ మిస్టర్ రవీంద్ర, నేను ఆలోచించవలసినవి వేరే చాలా ఉన్నాయి. దాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం నాకేంటి? ఆమెను చూసి మొదట్లో ఆఫ్టర్ ఆల్ గడ్డిపోచు అనుకున్నాం. కానీ మన అంచనా తారుమారు చేస్తూ గడ్డపారలా తయారైంది. మన పునాదులనే పెళ్లగించే స్థాయికి ఎదిగింది. దాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో, ఇంత వాల్యూ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మిస్టర్ రవీంద్ర. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు మేడం. క్రైసిస్ మేనేజ్మెంట్ లో దిట్ట అనిపించుకున్న మీరు, ఎలాంటి ఇబ్బందినైనా అవలీలగా అధిగమించే మీరు, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి విషయంలో ఆందోళన పడ్డం, నన్ను ఆందోళనకు గురి చేయడం నాకు నచ్చలేదు మిస్టర్ రవీంద్ర. మేడం, మనం ఊహిస్తున్నట్టు ఆమె సామాన్యురాలు కాదు. ఒక పథకం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ప్రొసీడ్ అవుతుంది. నారాయణరావు బతికే ఉంటే ఎంత ఇంటెలిజెంట్ అనిపించుకునేవాడో అంతకు రెండింతలు ఇంటెలిజెంట్ అనిపించుకుంటుందాన్ని. బయట నుంచి చూసేవాళ్లకు ఆ ఎదుగుదలే కనిపిస్తుంది. కానీ ఆ ఎదిగే క్రమంలో
మనలాంటి వాళ్ళని కొందరిని అణగదొక్కుతుందన్న నిజం మనకు మాత్రమే అర్థమయ్యేలా చేస్తుంది. అంటే ఆమె తెలివైందంటారా కాదంటారా? ఓహో, అయితే ఆ లక్ష్మి తెలివైందని, రోజు రోజుకి తను ఎంతో గొప్పగా ఎదుగుతోందని, మనలాంటి వాళ్ళని సైతం దెబ్బతీయడానికి వెనకాడడం లేదని అంటారు, అంతేనా? అవును మేడం. ఆ తెలివితేటలు పనికి మాలినవని, ఆ ఎదుగుదల నా కాలిగోటికి కూడా సమానం కాదని రుజువు చేస్తాను. మనల్ని దెబ్బతీస్తుందని కదా మీరు అంటున్నారు? అదే నిజమైతే దెబ్బకి దెబ్బ తీసి చూపిస్తాను. అప్పుడేమంటారు? శంభు ప్రసాద్ గారు, కొంచెం కాన్ఫిడెన్షియల్ డిస్కషన్ జరుగుతుంది, దయచేసి మీరు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీతో అర్జెంటుగా పర్సనల్గా మాట్లాడాలి. అలాగా, సిడన్ మిస్టర్ శంభు ప్రసాద్. మదను, మీ నాన్నగారు కులాసానా? ఆ, మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్తూ ఆయన మళ్ళీ ఉత్తరం రాశారు మేడం. చేసిన మేలు ఆయన మర్చిపోలేదన్నమాట. ఆయనే కాదు, నేను మర్చిపోలేను మేడం. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగా అనే పక్షంలో నువ్వు నాకు సహాయం చేయాలి. నేను మీకు సాయం చేయడం? ఎస్, నువ్వు మాత్రమే చేయగల సహాయం. నేను బిజీగా ఉన్నానని చెప్పావా? ఏమన్నాడు? ఎంతసేపు అయినా వెయిట్ చేస్తానన్నాడా? ఏమిటి, నా కారు కింద పడైనా సరే నన్ను కలుస్తా అన్నాడా? హ, సరే, ఓ పని చెయ్యి. 5 నిమిషాలు టైం ఇస్తున్నానని చెప్పి అతని లోపలికి పంపించు. ఉమ్. హలో లక్ష్మి, సారీ లక్ష్మీదేవి, సారీ లక్ష్మీదేవి గారు. చెప్పండి. కృతకమైన పిలుపులతో నిన్ను ఇలా పిలవడం నా వల్ల కాదు. నిన్ను లక్ష్మి అనే సంబోధిస్తాను. లక్ష్మి, నువ్వు నన్ను తిట్టినా మేడబట్టి బయటికి గెండించినా సరే. కూర్చోండి. ఎందుకెంత మర్యాద ఇస్తున్నావు లక్ష్మి? భయపడి పారిపోతానా? నెవర్. నువ్వు నన్ను ఎంత భయపెట్టినా సరే నేను చెప్పదలుచుకుంది చెప్పాకనే ఇక్కడి నుంచి వెళ్తాను. కూర్చొని మాట్లాడండి. నేను కూర్చొని మాట్లాడినా, నిలబడి మాట్లాడినా, గబ్బిలంలా తలకిందులుగా మాట్లాడినా ముందు నువ్వు వింటానంటే సంతోషిస్తాను లక్ష్మి. మీ పిఏ నాకు 5 నిమిషాలు టైం ఇచ్చింది. నిజానికి నాకు అంత కూడా అక్కర్లేదు, జస్ట్ 1 or 2 minutes ఎనఫ్. ఉపోద్ఘాతం కొంచెం ఎక్కువైనట్టుంది. ఆ 5 నిమిషాలు అవ్వకముందే చెప్పడం మంచిది. మదన్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. రోజీ అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరు ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారు. ఈ తాజా వార్త నీకు తెలియదు అనుకుంటాను. ఆ ఇద్దరు విడాకుల పత్రాల మీద సంతకాలు చేసుకోవడం, మదన్ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఓ లాడ్జిలో గది తీసుకోవడం ఇవాళ డెవలప్మెంట్స్ నీకు తెలియవు కదూ. తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియాలి. ఎందుకంటే మదన్ రోజీ విడిపోవడానికి ముఖ్యమైన కారణం నువ్వు. కేవలం నీ మీదున్న ప్రేమ కారణంగానే మదన్ రోజీతో సరిగా కాపురం చేయలేకపోతున్నాడు. అబద్ధం. నువ్వు తప్పు చేసావని కాదు లక్ష్మి, నీ పట్ల ఆ ఇద్దరు చేసిన ఘోరాపరాధాల కారణంగా ఆ ఇద్దరి మధ్య గొడవ రావణాకాష్టంలో రగులుతూనే ఉంది. ప్రస్తుతం ఆ గొడవను చల్లార్చి ఆ ఇద్దరిని ఒకటి చేయగలిగిందానివి నువ్వు. వాళ్ళిద్దరూ ఒకటి కావడం కోసం నన్ను కులటను చేశారు, ఏకాకిని చేశారు, వీధుల పాలు చేశారు. ఇంకా నేనేం కావాలని మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి? పోనీ మదన్ తొందరపడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అతనితో, అతని చేష్టలతో, అతని నిర్ణయాలతో నాకు సంబంధం లేదు. లేదు లక్ష్మి, లేదు. వాడి గతంతో గాని వాడి భవిష్యత్తుతో గాని ఎవరికైనా సంబంధం ఉంది అంటే అది నీ ఒక్కదానికే. మదన్ స్నేహితుడిగా ఈ మాటలు నేను ఘంటాపథంగా చెప్పగలను. లక్ష్మి, వాడు నీ పట్ల చాలా తప్పులు చేశాడు. ఆ తప్పులకి భయంకరమైన శిక్షలు విధించుకునే ఆలోచనలో ఉన్నాడు. ఎలాంటి శిక్ష అయినా మనిషి బతుకుంటే పర్వాలేదు, కానీ కానీ వాడు ఆత్మహత్యగైనా. ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకండి. మదన్ పరిస్థితిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. వాడు ఆపు లక్ష్మి. సరే, రేపొద్దున చూద్దాంలే. రేపా? వద్దు లక్ష్మి, నువ్వు ఇవాళే మదన్ని కలవాలి. ఎందుకంటే ఇవాళకి రేపటికి మధ్య రాత్రి అనేది ఒకటి ఉంది. ఈ రాత్రి వాడి జీవితంలో కాళరాత్రిగా మారొచ్చు. మదన్ అనేవాడు రేపటికి శవమై కనిపించవచ్చు. ఓకే,
సాయంత్రం నేను ఇంటి దగ్గరే ఉంటాను, మీరు అక్కడికి రండి. అలాగే లక్ష్మి. ఎస్, ఇవ్వు. చంబు, ఎక్కడి నుంచి? ఐసి పక్కన ఎవరు లేరుగా? చెప్పు, దాన్ని కలిసావా? వెరీ గుడ్, నమ్మినట్టేనా? ఐసి ఐసి ఓకే, నీ పనిలో నువ్వు ఉండు, మిగతా ఏర్పాట్లు నేను చేస్తాను. గో అహెడ్. హలో, రవీంద్ర గారిని అర్జెంటుగా రమ్మని చెప్పండి. రారా, అక్కడే ఉండిపోయావే? నాతో పాటు మరొకరు వచ్చారు. లోపలికి రావచ్చో లేదో అని. ఎవరు? రమ్మను. రా లక్ష్మి. రా, కూర్చో. చంబు, ఇలా రా. లక్ష్మిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ భర్తం పడదామని. నువ్వు అసలు ఫ్రెండ్వేనా? కాదు, ద్రోహిని. ఏడ్చావులే. ఏడ్పులేమైనా ఉంటే అవి నావి కావాలి, నవ్వులేమైనా ఉంటే అవి నీవి కావాలి. అయిపోయాయా గుసగుసలు? ఆ, ఆ, నవ్వంటే మనసు మాట్లాడే స్వచ్ఛమైన భాష. ఆ నవ్వును బట్టి అవతల వాళ్ళు నిజంగా నవ్వుతున్నారా లేక నవ్వును తెచ్చిపెట్టుకున్నారా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. అఫ్ కోర్స్, యు ఆర్ రైట్ లక్ష్మి. నటనలో జీవించడం నటులు చేయాల్సిన పని, జీవితంలో నటించడం మనుషులు చేయకూడని పని. చెయ్యకూడని పనులు మీరీ మధ్య చాలా చేస్తున్నట్టున్నారు. చెంబుగాడు అభూత కల్పనలతో నేను హడలుకొట్టుంటాడు. వాడి మాటలు నమ్మొద్దు లక్ష్మి. ఏమిటి అభూత కల్పనలు? మీరు మీ భార్య నా కారణంగా గొడవ పడ్డం అభూత కల్పన? నా కారణంగా మీరిద్దరూ విడాకులు తీసుకోవాలనుకోవడం అభూత కల్పన? లక్ష్మి, అసలు జరిగింది ఏమిటంటే, జరిగింది మొత్తం నాకు తెలుసు. వ్యాఖ్యానాలు వివరణలు అనవసరం. మీకు పెళ్ళయింది, చక్కని పాపుంది, మీకోసం ప్రాణాలైనా ఇవ్వగలిగే భార్య ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ చుట్టూ మీదైన ఓ అందమైన ప్రపంచం ఉంది. ఎవరికో దగ్గర కావాలన్న తపనతో ఆ ప్రపంచానికి, ఆ సంతోషాలకి దూరం కాకండి. అలా చెప్పు లక్ష్మి. చెంబు, లక్ష్మిని బతిమాలి ఇక్కడికి తీసుకురావడంలో ఉద్దేశం అదే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కూల్ డ్రింక్స్ పట్టుకొస్తా. నేను ఇప్పుడే వస్తాను బాబాయ్. నీకు అన్యాయం చేశానన్న అపరాధ భావంతో నేను అనుభవిస్తున్న కోతను నీతో చెప్పుకోవాలని, నీ సమక్షంలో కొంతైనా ఊరట పొందాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను లక్ష్మి. కానీ ప్రతిసారి నా ప్రయత్నాన్ని తిప్పికొట్టావు. ఈరోజు నువ్వు తిట్టుకున్నా సరే, వద్దని చెవులు మూసుకున్నా సరే, నా మనసులో ఉన్నదంతా నీతో చెప్పుకుంటాను.
అన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. ఇక మీరు రంగప్రవేశం చేయటం అంటే మిగిలింది. అది నాకు వదిలేయండి సార్, నేను చూసుకుంటానుగా. హలో, ఎన్నాళ్లకు దొరికావే నా చక్కని చుక్క. అబ్బా అబ్బా, అచ్చం అదే చూపు అదే కోపం. నగ దొంగతనం కేసులో అరెస్ట్ చేసినప్పుడు అదే చూపు, కిష్టిగాడు కోసం వచ్చినప్పుడు అదే చూపు అదే కోపం. ఇన్స్పెక్టర్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, కిష్టిగాడిని రిక్షాని తిట్టిన మనిషితో మాట్లాడుతున్నాను. పైకి పతివ్రతల కబుర్లు చెప్పి సందు దొరికినప్పుడల్లా ఇలా సానివేశాలు వేసే దొరసానితో మాట్లాడుతున్నాను. హోల్డ్ యువర్ టంగ్. అమ్మ బాబోయ్, ఇంగ్లీషే పర్వాలేదు, బాగానే డెవలప్ అయ్యావు. పెద్ద పెద్ద పార్టీల్ని సాటిస్ఫై చేయాలంటే ఇంగ్లీష్ అవసరమేగా మరి. అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అప్పుడు మాట్లాడినవక ఇప్పుడు మాట్లాడినవక, మరి నన్ను మాట్లాడించేదెప్పుడు? నిన్ను లాకప్లో నెట్టేదెప్పుడు? కోర్టు బోన్లో నిలబెట్టేదెప్పుడు? జరిమానా విధించేదెప్పుడు? బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యావని అంతా అంటుంటే ఏదో అనుకున్నా, పాత బిజినెస్ అన్నమాట. ఇన్స్పెక్టర్, ఇది నా గది. నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రావడమే కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మర్యాదగా బయటికి నడవండి. రోజీ వంటి అందమైన భార్య ఇంట్లో ఉండగా ఇవేం వేషాలండి మదన్ గారు? ఇది నా పర్సనల్ విషయం, ఇందులో మీ జోక్యం అనవసరం. సారీ, వ్యభిచారం నేరం కింద మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్,